హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో ఒకే ఒక్క పిండితోనండి అన్ని వెరైటీలు జంతికలు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి, చూస్తున్నారు కదా. 2 కేజీల బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి వేసుకోవాలండి. వేసుకొని అందులో ఒక వాము, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొంచెం లిటిల్ బిట్ టర్మరిక్ పసుపు కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేస్తూ కొంచెం కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎంత ఎంత బాగా రఫ్గా కలిపితే అంత బాగా టేస్ట్గా అండ్ గుల్లగా వస్తాయండి. అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదండి. అన్ని రకాలు వేసుకోవచ్చు ఒకే ఒక్క పిండితోని, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఎలానో చూడండి. ఈ రకంగా నేను చెప్పిన క్వాంటిటీ అంతా వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత రఫ్గా కలుపుతున్నారో, చపాతీ పిండి కంటే రఫ్గా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం ముద్దలాగా, కొంచెం అంటే జారేలాగా కొంచెం కలుపుకోవాలి. చెయ్యి పెడుతుంటే చూస్తున్నారు కదా, చెయ్యి ఎలా దిగిపోతుందో అలా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడే కదండి తినేది. పళ్ళు ఉన్నప్పుడు అన్ని రకాలు తినాలి, పళ్ళు లేనప్పుడు ఏమీ తినడం అవ్వదు. కాబట్టి చూస్తున్నారు కదా, ఇలా కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ మనం జంతికల గొట్టంలోకి పిండి వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాన్ని ఆయిల్లో వేసేసుకుంటే మంచి చక్రాలు రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ చక్రాలు అంటారు, వైజాగ్లో అందరూ జంతికలు అంటామండి, పొన్నూరులో అందరూ చక్రాలని అంటారు. చూస్తున్నారు కదా, ఇదే ఆయిల్తో అన్ని రకాలు వేసేసుకున్నామండి. ఆల్రెడీ ముందు ఒక రకం వేసేసాము, మీకు థంబ్నెయిల్లో చూపిస్తాను. ఇప్పుడు ఇంకో 2 టైప్ వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్లోది కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీయడం అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతున్నాయండి. బయట అసలు కొనే పనే ఉండదు. సంక్రాంతికనే పండగలకనే కాకుండా ఇళ్ళల్లో మంత్లీ వన్స్ ఇలాగా పిల్లలకి ఇంట్లో తినడానికి చేస్తే అసలు ఎంత హెల్దీ తెలుసా అండి, ఎంత బాగుంటుంది. బయట చేసినవి తింటే అన్హెల్దీ కదండి. అసలు చాలా మరిగించిన ఆయిలే మరిగిస్తూ ఉంటారు. అదే ఒక్క 1 అవర్ వీటికి కేటాయించామనుకోండి, మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టు అవుతాం. చూస్తున్నారు కదా, చాలా బాగా ఉడికిపోయి చాలా బాగా గుల్లగా బాగా ఫ్రై అయ్యాయండి. చాలా బాగా వచ్చాయి. ఆయిల్ అనేది అసలు అయితే పీల్చుకొనే లేదు. చూస్తున్నారు కదా, జంతికలు అసలు ఎంత బాగా వచ్చాయంటే తిప్పితే తిరిగిపోతాయి. అసలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అంటే విరగకుండా వస్తేనేనండి. చూస్తున్నారు కదా, అలా ఈ రకంగా అన్నీ వేసేసుకోవాలి. మనం దానికి 14 ఇచ్చారండి, 14 రకాల షేప్స్ ఇచ్చారు. ఇది ఇంకొకటి రిబ్బన్ చెక్కలు, రిబ్బన్ స్టైలు, అది తెలీదు. చూస్తున్నారు కదా, టేస్టీ మురుకులు రెడీ. మీరు మీ ఇంట్లో